నంద్యాలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై రోడ్డెక్కితే ఇక జేబుకు చిల్లే. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఏ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహన రికార్డులు లేకపోయినా హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అడ్డగించి జరిమానాలు విధించారు. దాదాపు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడగా అపరాధ రుసుము విధించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులను ఆపి వారికి ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ పై అవగాహన కలిగించారు. మా కోసం కాదు, నీ కోసం, నీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఇంటికి వెళ్ళండి అంటూ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఏ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షాన భారీ జరిమానం వేయడం జరుగుతుందని, యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతున్నారని, హెల్మెట్ ఉంటే ప్రాణాలకు రక్షణగా ఉంటుందని, ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అదేవిధంగా బైక్ కొనే ముందు షోరూంలో 2 హెల్మెట్లు తీసుకోవాలని, వారు ఉచితంగా ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసుల నిబంధనలను పాటించాలని, లేని పక్షాన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హెల్మెట్ పెట్టుకోవాలి. చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా. హెల్మెట్ అనేది మీ ప్రాణాలను కాపాడుతుంది. అంతే తప్ప మీ మెడకు గానీ మీకు గానీ బరువు ఏం కాదు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మహానంది నుంచి, తిమ్మంపల్లి నుంచి, అక్కడి నుంచి అది కోడూరు నుంచి అంతా వస్తా ఉన్నారు. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో రోజు చూస్తా ఉన్నారు. హెల్మెట్ ఉండడం వలన చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. మీరు కావాలంటే దానిలో యాక్సిడెంట్ల గురించి యూట్యూబ్ లో చూడండి. హెల్మెట్లు ఉంటే ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారు అనేది తెలుసు. మీ పైన ఆధారపడి ఉంది. మీరు క్షేమంగా పని మీద బయటకు వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలా. అంతే తప్ప దెబ్బలు తగిలించుకొని మీరు యాక్సిడెంట్లు చేసి మీరు యాక్సిడెంట్లకు గురయ్యి అనవసరంగా హాస్పిటల్స్ లో చేరిపోయి ఇటువంటి ప్రమాదాలకు గురి కాకుండా మీరు హెల్మెట్లు ధరించాలా. నిర్లక్ష్యంగా బండి నడవద్దండి. నిదానంగా పోండి. ఒక్క నిమిషము స్లోగా పోయినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏం లేదు. సినిమాల కాడ ఓపెనింగ్ రోజు గంటలు పొద్దున రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు టికెట్ల కోసం నిలబడుకొని ఉంటారు. తర్వాత గుళ్ళకు పోయినప్పుడు నిలబడుకొని ఉంటారు గంటలు. తర్వాత ఏదన్నా పని మీద బయటికి పోయినా గంటలు అవసరం పడితే వెయిట్ చేస్తారు. డాక్టర్ దగ్గరికి పోయినా కూడా మినిమం ఒక అర్ధగంట వెయిట్ చేయాలా. ఒక్క నిమిషం రోడ్డు మీద పోయేటప్పుడు 1 నిమిషం ఆగితే ముందర పోయే బండి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు సేఫ్గా వెళ్ళిపోవచ్చు. ఓవర్ స్పీడ్ అనేది మీకు డేంజరు. అది తెలుసుకోండి. క్షేమంగా పోండి, లాభంగా ఇంటికి రండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. మీరు బయటకు వచ్చినప్పుడు మీ కుటుంబం మీ మీద ఆధారపడిందన్న విషయం గ్రహించండి. నంద్యాల టౌన్లో ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు వారం రోజుల నుంచే ఫలానా తేదీ నుంచి హెల్మెట్ డ్రైవ్ చేస్తాము అని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ కలగజేయడం జరిగింది. నంద్యాల అన్ని కూడళ్లలో కూడా ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి వాళ్లకు తెలియజేయడం జరిగింది. ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నంద్యాల ప్రజలందరికీ కోరుకునేది ఏమంటే, మీరు ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలి. హెల్మెట్ అనేది మీకు ప్రాణరక్షణ కాబట్టి, మీ ప్రాణాలు సేఫ్ గా ఉండాలి కాబట్టి మీ యొక్క బాధ్యతను మీకు తెలియజేయడానికి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది జరిగింది. ఇది కంటిన్యూస్ గా జరుగుతుందండి. ప్రతిరోజు నంద్యాల టౌన్ లో ఇంకా హెల్మెట్ల మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. దీని మీద గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాలు కూడా ఉన్నాయి. హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని. బండి కొనుక్కునేటప్పుడే బండితో పాటు ఇంతకు ముందు అయితే ఒక హెల్మెట్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలని, ఇప్పుడు 2 హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. అందుకు మీరు బండి కొనుక్కునేటప్పుడు కంపల్సరీ మీ షోరూమ్ వాళ్ళ దగ్గర 2 హెల్మెట్లు అడిగి ఇప్పించుకోండి. హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతూ ఉంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల 90% ఆఫ్ ది మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇంకా 10% అది దైవాధీనం. అది తర్వాత మీ కుటుంబం కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ పైన ఒక బాధ్యత ఉంది. మీ కుటుంబం యొక్క బాధ్యత మీ పైన ఉందని గుర్తించి మీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపండి. ముఖ్యంగా వాహనం నడిపే వ్యక్తికి హెల్మెట్ ఉండాలి. తర్వాత వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ఉండాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని తిరగాలి. హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయనో లేకుంటే వేరే అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయనో అనేది భ్రమ. మీకు ఒకవేళ డాక్టర్ కానీ
హెల్మెట్ పెట్టుకోవద్దని మీకు సజెస్ట్ చేసింటే అట్లా సర్టిఫికేట్ తీసుకోండి. మేము వెరిఫై చేసినప్పుడు మీకు అటువంటి సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే మీకు ఎగ్జామ్షన్ ఇస్తాము. అంతే తప్ప కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖ్యంగా యువకులు, మీరు ఓవర్ స్పీడ్ చేస్తున్నారు వెహికల్, ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారి ప్రమాదానికి లోనయ్యి మీకు ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు కానీ, గాయాలు కలిగినప్పుడు కానీ ఆ కుటుంబము ఎంత బాధపడుతుంది అనేది మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది. అంతే తప్ప స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పి మీకు ఒక క్యాప్షన్ కూడా ఉంది, అదొకటి గుర్తు పెట్టుకోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. అలాగే ఇతరులకు కూడా ఎటువంటి ప్రమాదాలు గురి చేయకుండా మీరు ప్రజలు కూడా అందరూ క్షేమంగా బయటకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలన్నీ చూసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అనే ఒక దీనితో నంద్యాల ట్రాఫిక్ పోలీసు బాధ్యతగా ఈ ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ మా సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.